ప్రకాశం జిల్లా ముండ్లమూరులో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం తెలియడంతో ఈ ముద్దాయిల మీద నిఘా పెట్టి పక్కా సమాచారంతో ముండ్లమూడు మండలం ఏంపాడు వద్ద ముద్దాయిలను అదుపులోకి తీసుకొని 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిఐ రామారావు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. అంతేకాకుండా ఈ నిందితులు అందరూ ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నారు. కావున వీరి మీద కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం BNS సెక్షన్ 111 కింద కూడా ముద్దాయిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా మా దర్శి సిఐ ఎస్ఐలు సర్కిల్ ఎస్ఐలందరూ గంజాయి నిర్మూలనకి బాగా అవేర్నెస్ కల్పించడము, మిగతా అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడకుండా వాళ్ళపైన ఉక్కుమాదం మోపుతూ వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసే ఇందులో భాగంగా వీళ్ళు తీవ్రమైన శ్రమించి ఒక 4 గ్యాంగు గంజాయిని సామర్లకోట దగ్గర నుంచి పరిచయస్తుల దగ్గర తీసుకొని వచ్చి ఇటుపక్క మధ్యలో ఈదర గ్రామం ఇటువంటి గ్రామాలకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి సప్లై చేసి అదే ఒక ముఠాగా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారనే సమాచారం సేకరించి వారిపైన నిఘా పెట్టి కఠినంగా వాళ్ళ కోసం తీవ్రంగా గాలించి వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో బాగా శ్రమించి నిఘా పెట్టడంతో వారిని నిన్న సాయంత్రం మన ఈదర గ్రామం జంక్షన్ దగ్గర ఒక 4 వ్యక్తుల్ని మేమైతే ఎవరిపై అయితే నిఘా పెట్టినామో, ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తున్నారో అని మాకు సమాచారం రావడంతో గట్టిగా వారి కోసం కృషి చేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ వ్యక్తులు జడా లక్ష్మీనారాయణ ఈదర గ్రామం చెందిన వ్యక్తి, అతనికి సంబంధించిన అతనితో పాటు పనిచేసే జడా శ్రీహరి అని మాటూరు మండలం, మొగిలి వంశీ మాటూరు మండలం, ఉప్పు శివ అనే గోపాల్ అనే అతను కూడా మాటూరు మండలం, ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు ఇతను కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారని మాకు రాబోయే సమాచారం పైన తీవ్రంగా శ్రమించి వాళ్ళ కోసం గాలిస్తూ నిన్న సాయంత్రం వాళ్ళని ఈదర గ్రామం దగ్గర అదుపులోకి తీసుకొని చూడగా వారి దగ్గర 2 కేజీల బాక్సులకు సంబంధించినవి మొత్తం 2 బాక్సులు అంటే 4 కేజీలు గంజాయి ఉండడంతో వారిని ప్రశ్నించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా తెస్తున్నారు అనే పూర్తి డీటెయిల్స్ వివరాలన్నీ వారి నుంచి సేకరించుకొని ఆ విధంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారం అక్రమ వ్యాపారం గుర్తించి వారిపైన కేసు నమోదు చేసి దర్శి సిఐ గారు ఆ కేసును బ్రేకప్ చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వారి వివరాలు వారిని మళ్ళీ ప్రశ్నించి వారు అక్రమ వ్యాపారం చేస్తున్నారని భావించి వారిపైన NDPS యాక్ట్ ప్రకారం గంజాయి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినారు. గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపి మంచి రివార్డు కూడా ఇస్తామని ప్రకటించినారు. సో వారికి అందరికీ ఈ విధంగా గట్టి కృషి చేసి ఈ మంచి పని చేసిన వీళ్ళందరికీ మా తరఫున కూడా, మా సభ్యుల తరఫున కూడా, నా తరఫున ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా మా దర్శి సర్కిల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇటువంటి గంజాయి వ్యాపారం కానీ మిగతా ఎటువంటి ఇది అసాంఘిక కార్యక్రమాలు అనేవి ప్రజలకి వ్యతిరేకమైనవి జరగకుండా ఉండేందుకు మా దర్శి సర్కిల్ టీం అందరూ గట్టిగా కృషి చేస్తారని ప్రజలకు తెలియజేస్తూ, అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నా ఇది చాలా సమాజానికి చీడపీడ లాంటి వ్యసనం. ఇది చాలా హాని జరుగుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. ఇటువంటి గంజాయికి సంబంధించింది ఎక్కడ ఏదైనా చిన్న సమాచారం ఉన్నా వెంటనే మా సిబ్బందికి, మా CISIలకు తెలియజేయాలని ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.